రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధులు ఏ విధంగా ముందుకు వెళుతుంది? 6 నెలల పాలనకు సంబంధించి మనతో మాట్లాడడానికి నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఎలా ఉంది మేడం 6 నెలల కాలంలో? గతంలో అక్కడ మొండితోక బ్రదర్స్ పెద్ద ఎత్తున అవినీతి అరాచకాలు చేశారు, మీరు ప్రతిపక్షంలో పోరాటం చేశారు. ఇప్పుడు 6 నెలల 7 నెలల కాలంలో ఏ విధమైన డెవలప్మెంట్ నందిగామలో కనబడుతుంది? ఒక్క నందిగామే కాదండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 6 నెలల్లోనే మరి అంతులేని అభివృద్ధి చూస్తున్నాం. ముఖ్యంగా పెన్షన్ పెంపుదల కానీ, రోడ్ల అభివృద్ధి కానీ, గుంటలు పొడ్చడం కానీ, సిలిండర్స్ ఉచితంగా ఇవ్వటం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా సూపర్ 6లో ఏదైతే మేము పేర్కొన్నాం త్వరలో కూడా అమలు కాబోతున్నాయి. ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు చూస్తే మొత్తం అరాచక పరిపాలన, కేసులే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలయ్యి అభివృద్ధి మాత్రం పూర్తిగా కుంటుపడి ఉంది. మరి ఇప్పుడు పూర్తిగా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మేము పేర్కొన్నామో సూపర్ 6లో తప్పకుండా అవన్నీ కూడా మేము త్వరలోనే అమలుపరుస్తాము. అదే మా అభివృద్ధి పరంగా చూస్తే ఇప్పుడు అమరావతికి దాదాపు 15,000 కోట్లు మరి కేంద్రం సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము నివసించే ప్రాంతం కూడా సిఆర్డిఏ కింద ఉంది కాబట్టి రాజధాని ప్రాంతంలో మరింత అభివృద్ధి రానున్న కాలంలో ఈ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో చోటు చేసుకోబోతుంది. అంటే నందిగామ నియోజకవర్గంలో అక్కడ మీకు తెలియకోకుండా జనసేన పార్టీలో వైసీపీకి సంబంధించి కొంతమంది చేరడం, ముఖ్యంగా చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేసిన వ్యక్తులు జనసేనలో చేరడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఏం జరిగింది అసలు? ఇది పూర్తిగా ఖండిస్తున్నామండి. ఏదైతే ఇప్పుడు చేర్పులు జరుగుతున్నాయో జనసేనలో కానీ బీజేపీలో కానీ, వాళ్ళ స్కిన్ కాపాడుకోవటానికి గత 5 సంవత్సరాలు మమ్మల్ని వేధించిన, మా మీద అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళు కానీ, మమ్మల్ని దూషించిన వాళ్ళు కానీ, స్వయంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఈరోజు పార్టీ మారి మరి జనసేనలోకి వెళ్ళాలని చూస్తున్నారు. దీన్ని మేము సమన్వయ కమిటీలో పూర్తిగా ఖండించాము. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రాకుండా ముందే హెచ్చరిస్తున్నాం. ఒకవేళ కనుక ఇలాంటివి జరిగితే మాత్రం తగిన చర్యలు మాత్రం తీసుకుంటామండి. ఎందుకు మేడం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ కూటమి పార్టీలు అంతగా కలిసికట్టుగా ఎలక్షన్లో గెలుపు కోసం ప్రయత్నించారు. ఇప్పుడు ఎందుకు వైసీపీలో ఉన్నటువంటి అంటే చంద్రబాబు గారి మీద దాడి చేసిన వ్యక్తుల్ని తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు అసలు నియోజకవర్గంలో ఉందా? ఇంకా అదైతే అఫీషియల్గా తీసుకోలేదండి. వాళ్ళు తీసుకుంటున్నారనే టాక్ అయితే బాగా వస్తుంది కాబట్టి ముందుగానే మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మాత్రం మేము పూర్తిగా ఖండిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇంకోటి, నందిగామ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సహజ వనరులు దోపిడీ గురవడం పట్ల కూడా నిన్న మీరు సమన్వయ కమిటీ సమావేశంలో కొంత అసహనం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఎందుకు మేడం ఈ పరిస్థితులు వచ్చాయి? ఇది నాయకులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా ఎమ్మెల్యే ఈ డామినేటెడ్ పదవుల్లో కానీ ఇవన్నీ కూడా ఎమ్మెల్యేదే తుది నిర్ణయాన్ని ఒక హెచ్చరిక మేము జారీ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది బైపాస్ చేసి పై నాయకులకు కానీ వేరే ఇతర జిల్లాలోని మంత్రులకు కానీ అడిగి వాళ్ళ పదవులు డిక్లేర్ చేసేసుకుంటున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే త్రూ ఎమ్మెల్యేనే ఏదైనా కూడా పదవులు ఇవ్వాలనేది మరి అధిష్టాన నిర్ణయం కాబట్టి ఇది హెచ్చరికగా మేము చెప్పడం జరిగింది. ఫైనల్గా తంగిరాల సౌమ్య అసలైన ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటుంది పైన చూపిస్తాను మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టున్నారు. అంటే గాడి తప్పితే తప్పకుండా చూపిస్తా అండి. ఎక్కడ ఏ షేడ్స్ చూపించాలో అక్కడ చూపిస్తాను. ఖచ్చితంగా అంటే జనసేన పార్టీకి సంబంధించి గతంలో చంద్రబాబు నందిగామలో పర్యటించిన సందర్భంగా రాయి దాడి చేసినటువంటి వ్యక్తుల్ని జనసేన పార్టీలోకి అంటే వైసీపీలో ఉన్న వ్యక్తుల్ని జనసేనలో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండించాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అయితే చెప్తున్నారు. అలాంటి చర్యల్ని ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. వైసీపీ నేతలు తమను తాము కాపాడుకోవడానికి జనసేన పార్టీను బీజేపీని ఆశ్రయిస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్తున్నారు. రెండవది, సహజ వనరుల దోపిడీకి సంబంధించి ఎమ్మెల్యేగా తనకు బాధ్యత ఉంది కాబట్టి ఏదన్నా చర్యలు తీసుకుంటే వాటి మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే నిన్న నందిగామలో జరిగినటువంటి సమన్వయ కమిటీ సమావేశంలో కూడా అసలైన ఎమ్మెల్యే ఎలా ఉంటారో చూపిస్తానంటూ నిన్న ఎమ్మెల్యే కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తప్పు జరిగితే నిజమైన ఎమ్మెల్యేని చూస్తారని కూడా తంగిరాల సౌమ్య అయితే ప్రస్తుతం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నందిగామ పాలిటిక్స్ అనేవి కొంత హాట్గా మారాయి. ముఖ్యంగా అక్కడ 3 పార్టీలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన పార్టీలు విడివిడికి ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం, ఎవరికి వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం. రెండోది, నామినేటెడ్ పదవి విషయంలో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దృష్టికి తీసుకురాకోకుండా పదవులు పొందడం పట్ల కూడా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా తన నోటీసులో పెట్టుకోకుండా ఏ విధంగా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఏ విధంగా దృష్టి పెడతారో చూడాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అటు భారతీయ జనతా పార్టీ, ఇటు జనసేన పార్టీలోనే వైసీపీకి సంబంధించి
సంబంధించిన నేతలు చేరుతూ ఉన్నారు. గత 4-3 నెలలకు చూస్తే జనసేన లేదా బీజేపీ ఈ 2 పార్టీల్లోనే వైసీపీ సంబంధించి నేతలు చేరుతున్నారు. దీన్ని కూడా చాలా పెద్ద స్థాయిలో టీడీపీలోని నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందిగామలో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళని జనసేనలో చేర్చుకుంటే ఊరుకోబోమని తంగిరాల సౌమ్య అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.